ప్రతిఫలం పొందుకోనున్నాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. నేటి వాక్యం: ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. క్రైస్తవ సేవకులు వివిధ రకాల ప్రతిఫలాల కోసం ప్రయాసపడవచ్చు. కొందరు తమ వ్యక్తిగత సామ్రాజ్యాల్ని కట్టుకోవడానికి కష్టపడి పనిచేస్తారు. మరికొందరు మనుషుల ప్రశంసల కోసం కష్టపడి పనిచేస్తారు. ఇంకొందరు వారి సంఘంలో ఉన్నత స్థానాలు ఆశిస్తారు. ఇవన్నీ ఒకరోజు నెమ్మదిగా అంతర్ధానం అవుతాయి. మనం ప్రయాసపడాల్సిన ఒకే ఒక ప్రతిఫలం మన రక్షకుని నోటి నుండి భలా నమ్మకమైన దాసుడా అనే మాట, మరియు దాంతోపాటు ఇవ్వబడే వాడబారని మహిమ కిరీటం కొరకు. మత్తయి 25:21-23 వరకు. ఆ కిరీటాన్ని ఆయన పాదాల చెంత పెట్టి ప్రకటన 4:10 మనం చేసినదంతా కేవలం ఆయన కృప శక్తి చేతనే అని ఒప్పుకోవడం ఎంతటి ఆనందమో. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనం యేసుక్రీస్తును ముఖాముఖి చూసినప్పుడు మనకు వ్యక్తిగత మహిమ కొరకైన కోరిక ఉండదు. స్థానిక సంఘంలోని ప్రతిదీ నాయకత్వంలో పైకి లేస్తుంది లేదా పడిపోతుంది. సహవాసం ఎంత చిన్నదైనా లేక పెద్దదైనా కానివ్వండి, దాని నాయకులు క్రైస్తవులై ఉండి తీరాలి. ఒక్కొక్కరు యేసుతో కీలక సంబంధం కలిగి ఉండాలి. ప్రజల పట్ల ప్రేమపూర్వక శ్రద్ధ కలిగి ఉండాలి. మరియు దేవుణ్ణి సంతోషపరచాలనే నిజమైన కోరిక ఉండాలి. మనం సేవ చేయడం ద్వారా నడిపిస్తాం. మనం శ్రమపడడం ద్వారా సేవ చేస్తాం. యేసు జరిగించిన విధానం ఇదే. ఈ విధానం ఒక్కటే ఆయనను నిజంగా మహిమపరుస్తుంది. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏ విధాలుగా మీరు సేవ చేయడం ద్వారా నడిపిస్తారు? ఎలా మీరు శ్రమపడడం ద్వారా సేవ చేస్తారు? ఆమేన్.